5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. హల్లెలూయా. ఇది యేసుక్రీస్తు వారు కొండ మీద చెప్పిన ప్రసంగం. ఈ ప్రసంగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సంఘానికి, దేవుడు మాటలు వింటున్న వారికి, మనం ఏమై ఉన్నామంట? వెలుగై ఉన్నాం. వెలుగు వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి? మీకు విషయం తెలుసా? సూర్యరశ్మి లేకపోవడం వల్ల చెట్లు కూడా సరిగ్గా ఫలించవు, ఆకులు నిర్జీవమైపోతాయి. దేవుడు మనల్ని దేనితో పోల్చాడు? వెలుగుతో పోల్చాడు. దేవుడు మనల్ని దేనితో పోల్చాడు? దీపముతో పోల్చాడు. దేవుడు మనల్ని వెలుగుగా ఉండమన్నాడు. దీపస్తంభమై కొండ మీద పెట్టిన దీపము వలె ఉండమని చెప్పాడు. అసలు బైబిల్ చెప్తా ఉంది, దేవుని బిడ్డలు ఎలా ఉండాలంట? కొండ మీద పెట్టిన దీపంలా ఉండాలని దేవుడు వాక్యం చెప్తుంది. మరి మనం ఎలా ఉంటున్నాం? కొండ మీద పెట్టిన దీపంలా ఉంటున్నామా? కొంచెం కింద ఉన్న దీపంలా ఉంటున్నామా? ఎందుకంటే ఈరోజు మన భక్తి మనకేం చేస్తుంది అంటే, మనలో ధైర్యాన్ని నింపట్లేదు. మన భక్తి మనం చేస్తున్న ప్రార్థన మనల్ని వెలిగించట్లేదు. కాబట్టి ఆ వెలుగు ప్రకాశించకుండా అయిపోతుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ వాక్యంలో, బైబిల్లో చాలా చోట్ల ఉంటుంది. మోషే ప్రార్థన సినాయి కొండ మీద మనం చూస్తూ ఉంటాం. మోషే ప్రార్థన చేశాడు, కొండ మీద ప్రార్థన చేశాడని చూస్తూ ఉంటాం. మోషే ఒక్కడేనా? చాలామంది కొండ మీద ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. కొండ దేనికి సాదృశ్యంగా ఉంది? దేనికి సాదృశ్యంగా ఉంది? బలమైన, కఠినమైన పరిస్థితులకు సాదృశ్యంగా కొండ ఉంటుంది. అలాగే ఇంకొక మాట ఉంటుంది, దావీదు అంటూ ఉంటాడు కీర్తనల గ్రంథంలో, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచూ ఉన్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? యెహోవా వల్లే వస్తుంది. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఇది మనం అర్థం చేసుకోవాలంటే, ఈ మాట కొంచెం వివరంగా వెళ్తే, మనము సహాయం కోసం మనుషుల వంక చూస్తాం, లేదా సహాయం కోసం ఎవరైనా బలమైన వారి వైపు చూస్తూ ఉంటాం. దావీదు అంటున్నాడు, కొండల వైపు నా కన్నులెత్తి చూస్తా ఉన్నాను, కానీ నాకు ఎక్కడ వస్తుంది సహాయం? దేవుడి నుంచి వస్తుంది. మనము కూడా మనం ఉన్న పరిస్థితుల వైపు చూస్తాం. సహాయం ఎక్కడి నుంచి రావాలి? దేవుడి నుంచి రావాలి. మనం ఎవరిని చూడాలి? దేవుణ్ణి చూడాలి. దేవుణ్ణి చూసి, ప్రభువా నీ సహాయం నాకు కావాలి, ప్రభువా నీ సహాయం ఇవ్వు, నా పరిస్థితులను ఎందుకు ఆయన్ని అడగాలి మనం సహాయం అంటే, ఆయన భూమి ఆకాశాలను ఆయన నోటితో ఆయన సృష్టించినవాడు. భూమి ఆకాశములను సృష్టించిన దేవునికి సాధ్యమవుతుంది మన జీవితాలను చక్కబరచాలన్నా, మన బ్రతుకులను ఫలింప చేయాలన్నా, మన జీవితంలో ఏదైనా ఒక కష్టం తీర్చాలన్నా, లేదంటే ఏదైనా ఒక పరిస్థితి నుంచి మనం బయటికి రావాలన్నా ఎవరికి సాధ్యమవుతుంది? భూమి ఆకాశములను చేసిన వానికి సాధ్యమవుతుంది. అదే ఇక్కడ దావీదు చెప్తున్నాడు,
కొండల తట్టు నా కన్నులెత్తి చూస్తా ఉన్నాను కానీ, నాకు సహాయము దేవుడి నుంచొస్తుంది. ఎందుకొస్తుంది? ఆయన భూమి ఆకాశములను సృజించాడు. ఆయన నా కోసం కునకట్లేదు, నిద్రపోవట్లేదు. నిరంతరము నా రాకపోకలయందు ఆయన నాకు తోడై ఉండి నన్ను నడిపిస్తా ఉన్నాడు. ఈరోజు మనం పరిస్థితుల వైపు చూస్తున్నాం. దేవుని బలం వైపు చూడట్లేదు. మనమున్న ఆహ్, ఏమంటారు? ఆ సిట్యుయేషన్స్ వైపు చూస్తున్నాం. మనం ఏదైతే ఆ కష్టాలు, ఆ ఇరుకులు, ఆ ఇబ్బందులు, ఆ శ్రమలు ఉన్నాయో వాటి వైపు నుంచి మనం చూస్తున్నాం. కానీ మనం ఎవరి వైపు చూడట్లేదు? దేవుని వైపు చూడట్లేదు కాబట్టి ఆ సమస్యలకు పరిష్కారాలు రావట్లేదు. దేవుని వైపు చూసే వారికి పోరాటం ఉంటదేమో గానీ విజయము ఉంటది. దేవుని వైపు చూసిన వారికి ఎరుకో గోడలు కనిపించవు. దేవుడే కనిపిస్తాడు. ఈరోజు చాలా చోట్ల సంఘం ఏమైపోయిందంటే దేవుని వైపు చూడట్లేదు. కొండల వైపు చూస్తాం. చాలా చోట్ల సంఘాలనే కాదు, దేవుని దగ్గరికి వచ్చేవారు దేవుని వైపు చూడట్లేదు. అక్కడ ఉన్న సేవకుల వైపు చూస్తా ఉన్నారు. సేవకుల పని సంఘాన్ని బలపరిచేదాకా, ప్రార్థన చేసేదాకా. కానీ కార్యాలు చేయాల్సిన వాడు దేవుడే. ఈ విషయం మరుగైపోతుంది. మనము వెలుగును వెలిగించబడాలి, ప్రకాశించాలి. మన పని అంతవరకే. ఆ వెలుగులోకి కొంతమందిని నడిపించుకోవాలి. కానీ వెలుగు ఎవరివ్వాలి? దేవుడివ్వాలి. వెలిగిచ్చిన దేవుణ్ణి మరుగు చేసి నేను వెలుగుతున్నాను కదా అని నన్ను కీర్తించండి, నన్ను కొనియాడండి, నన్ను పూజించండి అంటే అది తప్పు. వాళ్ళ మనం చూస్తే చాలా చోట్ల సేవకుడిని గణపరచాలి, సన్మానించాలి, అది వేరే విషయం. కానీ దేవుని స్థానం సేవకులకి ఇవ్వకూడదు. ఎప్పుడూ కూడా దేవుని స్థానము సేవకులకి ఇవ్వకూడదు. ఆ స్థానాన్ని కోరుకున్నవాడు లూసిఫర్. దేవుని సింహాసనాన్ని ఎవరు కోరుకున్నారు? లూసిఫర్ కోరుకున్నారు. ఏమంటున్నాడు? నీ దగ్గర వెలుగుంది, నా దగ్గర వెలుగుంది. నీ వల్ల కార్యాలు జరుగుతున్నాయి, నా వల్ల కార్యాలు జరుగుతా ఉన్నాయి. అంటే ఏమైపోయింది? లూసిఫర్ పాతాళానికి తొక్కివేయబడిపోయింది. ఈరోజు దేవుని వెలుగు సేవకుల మీద కానీ, సంఘం మీద కానీ ప్రకాశించొచ్చేమో, కానీ దేవునితో వారు సమానము కాదు. సంఘం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని వైపు చూడడం నేర్చుకోవాలి. మనం చేసే ప్రార్థన, నేను చెప్పాల్సిన అంశం, మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలి అంటే కొండల పైనుంచి చేయాలి. ఇప్పుడు మీరు సమస్య లోతు నుంచి చేస్తూ ఉన్నారు ప్రార్థన. సమస్య పైనుండి మీరు చేయాలి ప్రార్థన. సమస్య పైన జయం వచ్చిన వారు చేసినట్లుగా ప్రార్థన చేయాలి మనం. దేవుని బిడ్డలు ప్రార్థన ఎప్పుడూ కూడా విజయాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి యెహోషువ యుద్ధం చేస్తూ ఉంటే సూర్యచంద్రులు ఒక రోజంతా ఆగిపోలేదు. ఆగిపోయారు కదా. ఎందుకు ఆగిపోయారు? సూర్యచంద్రులను యెహోషువ ఆపాడా? దేవుడు ఆపాడు. యెహోషువ చేసిన ప్రార్థన ఏంటి? యుద్ధములో జయము తీసుకొచ్చి నిన్ను గణపరచాలనుకుంటున్నానయ్యా. యుద్ధంలో నిలబడుతున్నాను, నీకు జయం ఇవ్వాలనుకుంటున్నాను, నిన్ను గణపరచాలనుకుంటున్నాను. కాబట్టి నువ్వే జయాన్ని ఇవ్వు అన్నప్పుడు దేవుడు సూర్యచంద్రులను ఒక రోజంతా ఆపేశాడు. కొన్ని గంటల పాటు సూర్యుడా నీ స్థానంలో నువ్వు ఉండు, చంద్రుడా నీ స్థానంలో నువ్వు ఉండు, అటు నుంచి ఇటు రావడానికి లేదు. అంత ప్రార్థన బలము యెహోషువకి ఎక్కడ నుంచి వచ్చింది? మోషే నుంచి యెహోషువ నేర్చుకున్నాడు. మరి మోషేకి ఎక్కడ నుంచి వచ్చింది? దేవుడు నేర్పాడు. హల్లెలూయా. దేవుడు నేర్పిన సేవకుల దగ్గర ఉంటే
మనము దేవుని మార్గంలో నడుస్తాం. అంతేనా కాదా? అదే మనుష్యులు నేర్పిన సేవకుల్ని వెంబడిస్తే మనం మనుషుల మార్గంలో వెళ్తాం. నీ మార్గాలకు అడ్డులు కనపడవు, ఆటంకాలు రావు. కానీ దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో నడవాలంటే యొర్దాను నదులుంటాయి, ఎరికో గోడలుంటాయి, ఎర్ర సముద్రాలుంటాయి. హై వంటి పట్టణంలో ఉన్న బలమైన వారు నీకు ఎదురవుతూ ఉంటారు. మనుషుల పద్ధతుల వైపు లేదంటే మనుషులు నియమించిన వాటి వైపు సేవకులైన వారిని గనక మనం వెంబడిస్తే ఈ ఆత్మీయ బలము ఉండదు. యెహోషువకు ప్రార్థన బలము రావడానికి కారణము మోషే నుంచి యెహోషువ నేర్చుకున్న విధానం. అందుకే యోర్దాను నది వచ్చినా యెహోషువ భయపడలేదు. ఈరోజు సమస్య వస్తే మనం భయపడుతున్నాం. అయ్యో రేపు పరిస్థితి ఏంటో, ఎల్లుండి పరిస్థితి ఏంటో, ఒక అనారోగ్యం వస్తే ఏమైపోతామో అనే భయంతో మనం జీవిస్తున్నాం ఈరోజు. కానీ యెహోషువకి ఆ యోర్దాను నది ఎదురుగుంటా ఉన్నప్పుడు భయపడ్డాడా యెహోషువ? భయపడలేదు. మోషే అసలు కనాన్ ఎలా ఉందో ఒక్కసారి మీరు వెళ్ళి చూసి రండి, దాని పరిస్థితి ఏంటో చూసి రండి అని ఎవరిని పంపించాడు? యెహోషువను యెహోషువను కాలేబుని ఇంకా కొంతమందిని పంపించాడు. చూసి వచ్చిన వాళ్ళని అడుగుతున్నాడు, ఏం చూస్తారు, ఏం జరుగుతుందంటే మిగతా వాళ్ళందరూ చెప్తున్నారు, అమ్మో అక్కడ పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళకి చాలా బలం ఉంది, వాళ్ళని మనం జయించడం మన వల్ల కాదు, వాళ్ళ ముందు మనం నుంచుంటే పురుగులులా కనబడుతున్నాం, వాళ్ళ ముందు అసలు మనం మనుషుల్లాగే కనిపించట్లేదు, ఇవన్నీ చెప్తా ఉన్నారు. యెహోషువ కాలేబు మాత్రము దేవుని చిత్తాన్ని బట్టి మాట్లాడారు. వాళ్ళ ఎంతైతే మనకేంటి, మన ఎదుట ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. మన దగ్గర ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. వాళ్ళ పైన జయమిచ్చు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. వాళ్ళకి మనం ఏం భయపడాల్సిన పనిలే. ఆ పట్టణం అయితే చాలా బాగుంది. ఆ పట్టణంలో దీవెనకరంగా దేవుడు ఉంచాడు. కానీ దాని నిండా శత్రువులు ఉన్నారంట. ఎవరున్నారు? ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? శత్రువుని వెళ్ళగొట్ట పట్టణాన్ని వీళ్ళు స్వాధీనం చేసుకోవాలి. వాళ్ళ దేవుని సంఘము ప్రార్థన శత్రువుని భయపెట్టాలి. భయపెడుతుందా? మీ సమస్యలో ఉన్న బలాన్ని చూస్తున్నారు, కానీ దేవుళ్ళో ఉన్న బలాన్ని చూడట్లేదు. మన సమస్యలో ఉన్న లోతును చూస్తున్నాం, దేవుళ్ళో ఉన్న ఔన్నత్యాన్ని మనము గ్రహించట్లేదు. దేవుని బిడ్డలు ప్రార్థించవలసిన విధానం ఏంటి అంటే, సమస్యలో ఉన్న భారాన్ని పట్టించుకోకూడదు ఎప్పుడు దేవుని బిడ్డలు. నీ సమస్య కష్టతరమైనే అవ్వచ్చు, కఠినంగానే ఉండొచ్చు మీ పరిస్థితులు, కానీ దేవుని బలాన్ని చూడాలి మనం. యెహోషువ కాలేబులు మాత్రమే ఏ మనుషులు అయితే ఆ పట్టణములో జయాన్ని చూసి వచ్చారో, ఆ పట్టణాన్ని నిజంగా అది దీవెనకరమైన పట్టణం అనుకుని వచ్చారో, ఆ పట్టణంలో ఉన్న శత్రువుల్ని పట్టించుకోలేదో ఆ మనుష్యులు మాత్రమే దాన్ని చేరారు. ఎవరు వెళ్ళారని ఉంటుంది చివరికి? యెహోషువ కాలేబు. అందరూ వెళ్ళారా? ఎవరైతే సమస్యలో ఉన్న బలాన్ని చూస్తారో, ఎవరైతే ఆ పరీక్షలో ఉన్న ఏంటంటారు, ఆ పరీక్షలో ఉన్న బలాన్ని చూస్తారో వాళ్ళు దాన్ని అధిగమించలేరు అన్న వాస్తవం చెప్తున్నా. కొండల వైపు చూసిన వారు కొండలు ఎక్కలేరు. కొండలు ఎక్కగలను నేను, ఏదో ఒక రోజు దీని మీద నుంచొని నేను అందరికీ విజయాన్ని చూపిస్తాను, నేను ఎక్కాను అని చూపిస్తాను అనుకోగలరు. వాళ్ళే విజయాన్ని చూస్తారు. అందరూ చూడగలరా? చూడలేరు. మీకు తెలుసా ఎత్తైన శిఖరం ఎవరెస్ట్? ఎవరైనా ఎక్కుతారా? దాన్ని చూసిన వాళ్ళు ఎవరు ఎక్కరా. కానీ దాన్ని ఎక్కిన వాడు మాత్రం గొప్పవాడు అవుతాడు. అలాగే ఎక్కిన వాళ్ళు ఉన్నారు.
హల్లెలూయా! వాళ్ళని మన మన దేశం వాళ్ళు శాల్వాలేసి చక్కగా ఏంటంటారు సన్మానించి మంచిగా మొత్తం పేపర్‌లో, టీవీల్లో మారుమోగిపోతా వచ్చారు. ఎందుకు జరిగిందది? చూసిన వాళ్ళందరూ భయపడ్డారు. కానీ ఎక్కిన వాడు ఏం సంపాదించుకున్నాడు? లోకాన్ని జయించే అంత శక్తిని సంపాదించుకున్నాడు. హల్లెలూయా! ఏదైనా సరే మనము చూస్తే అది మనం భయపడతది. చూస్తే మనము కంగారు పడతాము. కానీ దాని మీద నాకు జయం ఉంది. దేవుడు నాకు జయం ఇస్తాడు అనుకుంటే ఖచ్చితంగా దాన్ని జయించగలం. ప్రార్థన చేసేవారు జయాన్ని చూడాలి తప్ప సమస్యలో ఉన్న బరువును పట్టించుకోకూడదు. బరువును పట్టించుకుంటే ఏ పని ముందుకెళ్ళదు. దావీదు కూడా అదే చెప్తున్నాడు. కొండల వైపు చూస్తున్నాను, కానీ చాలా కష్టంగా కనబడతాన్నాయి. కానీ నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తది? దేవుడి నుంచి వస్తది. మీరు సమస్య వైపు చూస్తారు. సమస్య కష్టంగానే ఉంటది. కానీ దేవుని వైపు చూస్తే ఆ సమస్య మీద మనకి జయమొస్తది. హల్లెలూయా! యెహోషువ యుద్ధము వైపు చూడలేదు. జయము వైపు చూసాడు. మోషే దేవుని వైపు చూశాడు. ఉపవాసం వైపు చూడలేదు. ఈరోజు సంఘంలో ఉపవాసాలు చేయలేని పరిస్థితులు. ఎందుకు చేయలేకపోతున్నాం మనము? దేవుని శక్తిని మనం ఆశ్రయించట్లేదు. మన శరీర శక్తిని మనము ఆధారం చేసుకొని బ్రతికిస్తున్నాం. దేవుని వైపు మనం చూడట్లేదు. అందుకే అది మనకి ఉపవాసం అంటే భయం, వణుకు. నువ్వు చేయలేవు. నీ వల్ల కాదు. నీకు షుగర్ ఉంది, నీకు బీపీ ఉంది, నీకు థైరాయిడ్ ఉంది, నీకు ఇది ఉంది, అది ఉంది. శ్వేతకి థైరాయిడ్ నార్మల్ వచ్చింది కదా! అది తన మందులు వాడుతున్నప్పుడు డాక్టర్లు ఏం చెప్పారు? లైఫ్ లాంగ్ నువ్వు మందులు వాడాల్సి ఉంటుందని చెప్తారు. ఎలా వచ్చింది థైరాయిడ్‌కి రిపోర్ట్ నార్మల్? ఎందుకు వచ్చింది? మనిషిని చేసిన దేవుడు కార్యము కాబట్టి అది నార్మల్ వచ్చింది. టాబ్లెట్లు లేకుండా తను టాబ్లెట్లు కూడా ఇంకా అవసరం లేనిట్లుగా దేవుడు స్వస్థత ఇచ్చాడు. ఎవరు చేస్తారు? దేవుడు. అదే థైరాయిడ్‌ని చూసి భయపడినంత కాలం అది తన దగ్గర నుంచి దూరం అవ్వలేదు. ఎప్పుడూ కూడా దేవుని బిడ్డలు సమస్యను చూసి భయపడకూడదు. సమస్యలు వస్తాయి. సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు కెరటాలు ఉండవా? గాలి తుఫాన్లు ఉండవా? వాటన్నిటిని తట్టుకొని నువ్వు ఇంకొక ఒడ్డుకెళ్ళాలి. అంతేగాని నా ప్రయాణం చక్కగా ఉండాలి ప్రభువా, రైలు పట్టాల మీద వెళ్ళాలి ప్రభువా అంటే అవ్వదు. రైలు ప్రయాణం రైలు ప్రయాణమే, సముద్ర ప్రయాణం సముద్ర ప్రయాణమే, విమాన ప్రయాణం విమాన ప్రయాణమే. ప్రతి ప్రయాణంలోని రిస్క్ ఉంటుంది. ప్రతి దానిలోని బలము ఉండొచ్చు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని బలాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు లోకానికి ఏమై ఉన్నావు? ఉప్పై ఉన్నావు. నువ్వు లోకానికి ఏమై ఉన్నావు? వెలుగై ఉన్నావు. ఉప్పు నిస్సారం అయితే ఏమైపోతుంది? ఉపయోగపడుతుందా? రోజు సంఘము నిస్సారం అయితే లోకానికి మనం వెలుగవ్వలేం. సంఘమే దుష్టునికి భయపడితే జయం ఎందుకు వస్తుంది? సంఘమే సాతానికి భయపడితే జయం ఎందుకు వస్తుంది? సంఘమే దేవుని శక్తిని తెలుసుకోలేనప్పుడు మనము జయం ఎలా పొందుకుంటాం? కొండల చాటు దాక్కున్నంతసేపు గిద్యోన్ని ఎవరైనా గుర్తించారా? బలవంతుడు అన్నారా? ఆ బండ సందులలో ఆ గోధుమలు ఆరబెట్టుకుంటున్న సమయంలో గిద్యోన్ని ఎవరైనా పొగడారా? దేవుడు గుర్తొచ్చాడు గిద్యోన్. ఏమన్నాడు? పరాక్రమము కలిగిన బలార్జుడా. ఆయన దూత ద్వారా పంపిస్తాడు. పరాక్రమము కలిగిన బలార్జుడా. లోకానికి గిద్యోను పిరికివాడు.
ఎందుకు పనికిరానివాడు. ఎంత యుద్ధ భయం ఎంతుంటే గిద్యోనెళ్ళి ఆ కొండల సందులో దాక్కుని గోధుమలు ఆరబెట్టుకుంటూ ఉంటాడు చెప్పండి. ఎంత భయమైతే, ఎంత పిరికివాడైతే. ఆ మాటతో గిద్యోనులో శక్తొచ్చిందా? లేదు. గిద్యోనులో శక్తి ఎప్పుడొచ్చింది? దేవుడు నాకు తోడై ఉన్నాడన్న నమ్మకము గిద్యోనులోకొచ్చిన తర్వాత అతను ఒక్కడి వల్ల యుద్ధము చేయించాడు దేవుడు. హల్లెలూయా! అతన్ని ఒక నాయకుడిగా మార్చాడు. అతన్ని ఒక యుద్ధ భూమిలో పోరాడే ఒక యోధుడిగా చేసేసాడు. అతన్ని చూస్తే శత్రువులు భయపడి పారిపోయే స్థితికి గిద్యోన్ని దేవుడు నిలబెట్టాడు. మనకి దేవుని మీద నమ్మకం వచ్చిన తర్వాతే మనకి సమస్య మీద జయం వస్తుంది. మనకి దేవుని మీద నమ్మకం వచ్చిన తర్వాతే మన జీవితంలో ఉన్న కష్టాల మీద మనకు జయం వస్తుంది. అప్పుడే మనం జయం కలిగిన ప్రార్థనలు, జయవీరులుగా మనం నిలవబడే స్థితులు మనకి కలుగుతాయి. మనము సమస్యలను చూస్తూ దేవుడు నాకు ఇంకా చేయలేదు, దేవుడు నాకు ఇంకా చేయలేదు. అందరికీ జీవితంలో చేస్తున్నాడు, నా జీవితంలో చేయట్లేదు. అందరినీ బాగు చేస్తున్నాడు, మమ్మల్ని బాగు చేయట్లేదు. నువ్వెవరిని చూస్తున్నావు? మనం ఎవరిని చూస్తున్నాం? ఎవరి సామర్థ్యం చూస్తున్నాము? ఎవరి శక్తిని చూస్తున్నావు? ఎవరి బలాన్ని? నువ్వు లోకానికి ఒక ఆదర్శం. నిన్ను చూసి లోకం దేవుణ్ణి మహిమపరచాల్సిన స్థితిలో దేవుడు మనల్ని ఉంచితే మనం ఏం చేస్తున్నామంటే మన కష్టాలతోటే అయిపోతుంది మన జీవితం. మన సమస్యలతోటే అయిపోతుంది మన బ్రతుకులు. మనము లోకానికి వెలుగై ఉన్నాం. వెలుగు ఎలా ఉండాలి? కొండ మీద పెట్టిన దాని వల్లే ఉండాలి. కొండ మీద పెట్టిన వెలుగు అనేక మందిని వెలిగిస్తుంది. మనం ఎలా ఉంటున్నాం? కొంచెము కింద ఉన్న దీపముల వల్ల ఉంటున్నాం కాబట్టి చీకటి, అంతే కదా. కొంచెం కింద ఉన్న దీపం ఎంతసేపు వెలుగుతుంది? ఎంతసేపు వెలగదు. దానికి ఎంత వెలిగిస్తున్నా సరే చీకటిగానే అనిపిస్తుంది చుట్టూ చూస్తే. మనం మూయబడిన స్థితిలో ఉంటే, మూయబడిన ప్రార్థనలు చేస్తున్నంతసేపు ప్రార్థనల్లో మనకి జయము రాదు. వెలుగుతో నింపబడిన వారి ప్రార్థనలా ఉండాలి. ఒక ఆయన ఒక ఖండం కోసం ప్రార్థన చేశాడంట. ప్రభువా, ఈ ఆఫ్రికా ఖండం అంతా నాకు ఇవ్వండి ప్రభువా. ఆ ఖండంలో ఎటువంటి ప్రజలు ఉండేవారంటే నరమాంస భక్షకులైన వారు ఉండేవారంట. ప్రభువా నాకు ఇవ్వండి, ప్రాంతం ఇవ్వండి. అక్కడికి ఎంతోమంది మిషనరీలు వెళ్తే వాళ్ళని తినేశారంట వాళ్ళు. అంటే నరమాంస భక్షకులు కదా. ఇంకా ఇతన్ని కూడా తినేస్తారేమోనని అందరూ వద్దు 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 అని. కానీ దేవుడు ఆ ప్రాంతం వెళ్ళమంటున్నాడు. అప్పుడు ఇతను ఒకటే ప్రార్థన చేశాను, ఆ ఖండం అంతా నాకు ఇవ్వండి, ఆ ఖండంలో ఉన్న ప్రజలందరినీ నాకు ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేస్తే వాళ్ళకి సువార్త చేస్తున్నాడు, ఏం అర్థం అవ్వట్లేదు. వాళ్ళు ఇతను ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు తినేద్దామా అన్నట్టు చూస్తున్నారు. సువార్త చేస్తున్నాడు, అర్థం అవట్లేదు. సువార్త చేస్తున్నాడు, అర్థం అవట్లేదు. మొత్తం మీద ఇతను ప్రార్థన చేస్తున్నాడు. ఒక వ్యక్తి ఇతను ప్రార్థన కన్నీరు చూసి అతను మారాడు. అలా మారిన తర్వాత కొన్ని రోజులకి ఆ ప్రాంతం అంతా మారింది. అయితే కొన్నాళ్ళకి ఈ సేవకుడు చనిపోయాడు. చనిపోతే ఈ సేవకుడు శవం కోసం 2 ఖండాల వారు మాకివ్వండి అంటే మాకివ్వండి, మాకివ్వండి అంటే మాకివ్వండి అన్నారు. ఆయన ఏం ప్రార్థన చేశాడు? అక్కడ అందరూ నరమాంస భక్షకులను చూస్తున్నారు. ఈయన ఏం చూశాడు? దేవుణ్ణి చూశాడు. ఆ ప్రాంతం నాకు ఇవ్వు ప్రభువా, నువ్వు వెళ్ళమన్నావు కదా, ఆ ప్రాంతం నాకు ఇవ్వు, ఆ ప్రజలను నాకు ఇవ్వు, వాళ్ళని నా బిడ్డలుగా మార్చు అని ప్రార్థన చేశాడంట. ఆ ప్రార్థన ఆ ఖండాన్నే మార్చింది. హల్లెలూయా. మనం ఈరోజు సమస్యను చూస్తే ప్రార్థన చేయగలమా?
సమస్యను చూస్తే ఏమొస్తది? భారమొస్తది. నిరాశొస్తది. కృంగుదలొస్తది. దేవుని మీద వ్యతిరేకతొస్తది. దేవుని శక్తిని చూస్తే ఏమొస్తది? ధైర్యమొస్తది. నెమ్మదొస్తది. దేవుని శక్తిని చూసినప్పుడు ఆ! దేవుడు చూసుకుంటాడులే. దేనికి నేను భయపడాలి? కొండను చూసినంత సేపు కొండే కనబడతది. కానీ కొండ పైనుంచి చూస్తే ఆ చుట్టూ ఉన్న వారంతా కనిపిస్తారు. అంతే కదా! నేనిప్పుడు ఈ గదిలో ఉన్నప్పుడు చూసాననుకోండి, నాకు బయట ఊర్పు కనిపిస్తదా? మీ వరకే కనిపిస్తారు. అదే నేను మేడెక్కి చూసాననుకోండి, ఎంతవరకు కనిపిస్తది? అది. మీరు సమస్య దగ్గరే చూస్తున్నారు. కాబట్టే మార్గాలేం కనిపించట్లేదు. సమస్య పైనుంచి చూడండి, ఎన్నో మార్గాలు కనిపిస్తాయి. హల్లెలూయా! దేవుని బిడ్డలు మనమొక ఆదర్శం అవ్వాలి. కొంతమందికి మనం ఒక మార్గం అవ్వాలి. మనం ఒక వెలుగు అవ్వాలి. పరీక్షలు రాసే పిల్లలకి ఇంకా కొన్నాళ్ళలో పరీక్షలు మొదలవుతాయి. రాసే పిల్లలు పుస్తకాలను చూస్తే వాళ్ళకేమనిపిస్తది? అయ్య బాబోయ్! పరీక్షలొస్తున్నాయి. ఇంత చదవాలా అనిపిస్తది. కానీ ఆ పరీక్షల్లో ఫస్ట్ రావాలన్న పిల్లలకేమనిపిస్తది? ఏమనిపిస్తది? ఎలా అయినా సరే నేను ఫస్ట్ రావాలి. పుస్తకాల వైపు పుస్తకాలని చూసి భయపడ్డం. ఫస్ట్ రావాలన్న ఆలోచనతో నడుస్తాడు. కాబట్టి ప్రతి దానిలోని చాలా సులువుగా కనిపిస్తా ఉంటాయి. మనము దేవుని బిడ్డలు చూసే విధానాన్ని బట్టే మన జీవితాల్లో జయం అనేది ఉంటది. కొండని చూసినంత సేపు జయం రాదు. కానీ కొండ ఎక్కి చూస్తే, కొండని చూస్తే మార్గం అవుతదా? మార్గం కనిపిస్తదా? ఒక సహోదరుడు, వాళ్ళుండేది కొండల మధ్యలో ఉన్న చిన్న ప్రాంతంలో ఉండేవారు. ఆ ఊరు నుంచి హాస్పిటల్‌కి రావాలన్నా, ఏదైనా కావాలన్నా కొండ దాటి రావాలి. కొండ ఎక్కి రావాలి. అయితే తన భార్య గర్భవతి అయింది. గర్భవతి అయినప్పుడు ఆమెను హాస్పిటల్‌కి తీసుకురావాలి. కానీ ఆళ్ళకి ఈ కొండ దాటే అంత అవకాశం లేక ఏం చేశారంటే, ఇంట్లోనే అలాగా నడిచారు. ఒకరోజు అతని భార్యకి నొప్పులు మొదలైనయి. ఇంకా ఇంటి దగ్గర పురుళ్ళు పోసే వాళ్ళని పిలిస్తే వాళ్ళన్నారంట, ఈమెను హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి. కడుపులో ఉన్న బిడ్డ అడ్డం తిరిగింది. సుఖప్రసవం జరగదు. ఖచ్చితంగా డాక్టర్లే పురుడెయ్యాలి. అంటేనే ఇది నిజంగా జరిగింది. దీని మీద ఒక సినిమా కూడా తీశారు. అయితే అతనేం చేశాడంటే, ఆ భార్యని మొత్తం మీద డోలు కడతారు కదా! అలాగా ఒక దుప్పట్లో కట్టేసి తీసుకెళ్తుంది. మధ్య దారికొచ్చేటప్పటికి ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత బాధపడతా కూర్చున్నాడు. బాధపడతా కూర్చుంటే చూస్తున్నాడు. కొండ కనిపిస్తుంది. ఈ కొండ లేకపోతే నా భార్య బ్రతికేది కదా! దీనివల్లే కదా నా భార్య ఇలా అయిపోయిందని ఒకరోజు తన దగ్గరున్న సామాన్లు పట్టుకొని వెళ్ళాడు కొండ దగ్గర. అందరూ అంటున్నారు ఆ ఊళ్ళో వాళ్ళు. ఎందుకెళ్తున్నావు అంటే, కొండను తవ్వడానికి వెళ్తున్నాను అంటున్నాడంట. అంటే ఆళ్ళంతా నవ్వారంట. నవ్వుతారు కదా! ఎవరైనా మనమైనా నవ్వుతాం. నవ్వుతున్నారంట. ఈడు పిచ్చోడయిపోయాడు పాపం, భార్య చనిపోయి కొండను తవ్వేస్తాడంట అని చెప్పి నవ్వుతున్నారట. నవ్వుతా ఉంటే అవేం పట్టించుకోలే. కొన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు. కష్టపడి తవ్వేశాడు. ఒక్కడు. తవ్వేటప్పటికి అది దారయింది. ఒక మనిషెళ్ళే దారైపోయింది. కొండ నుంచి దారి తవ్వేస్తే. మనిషెళ్ళే దారయిన తర్వాత ఏమైందంటే, ఒకరోజు అధికారొచ్చాడు ఆ ఊరు. ఇన్ని రోజులు మనం రావాలంటే అలా తిరిగి రావాల్సొచ్చింది.
ఇది ఎలా సాధ్యమైందంటే ఈ వ్యక్తిని చెప్పారు. ఆ అధికారి ఏం చేశాడంటే గవర్నమెంట్‌కి విజ్ఞప్తి చేశాడు. చేస్తే గవర్నమెంట్ రోడ్డేసింది. అతను తవ్విన మార్గాన్ని రోడ్డుగా మార్చేసింది. ఏమైంది, ఒక వ్యక్తి ఏం చేశాడు? కొండని అందరూ కొండ వల్ల ఎంతోమంది చనిపోయారు. వాళ్ళెవ్వరికీ రాలే. కానీ ఒక వ్యక్తిలో పుట్టిన ఒక ఆలోచన, ఇలా అయినా సరే ఇందులో మార్గం తీయాల అన్న ఆలోచన ఏమైందంటే ఆ ఊరికి వెలుగైపోయింది. హల్లెలూయా! అర్థమైందా? దేవుని బిడ్డల జీవితాలు మనం వెలగడం కాదు, అనేక మందిని వెలిగించడానికి దేవుడు మనల్ని సంఘంలో చేర్చాడు. దేవుడు బిడ్డలం మనము ఆశీర్వదించబడ్డం కాదు, అనేక మందికి ఆశీర్వాద కారణముగా మనం ఉండుటకు దేవుడు మనల్ని సంఘంలో నిలబెట్టాడు. దేవుని మహిమ నిమిత్తమై మనం నిలవబడాలని చెప్పి దేవుడు మనల్ని సంఘంలో నిలబెట్టాడు. అటువంటప్పుడు మనం అంతమందికి దేవుడు మనల్ని ఆదర్శంగా నిలవబెట్టినప్పుడు మన ప్రార్థనలు ఎలా ఉండాలి? మన ప్రార్థనలు ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? నిరాశతో చేసే ప్రార్థనలా? మరి ఎలాంటి ప్రార్థన ఉండాలి? విశ్వాసం సరిపోదు. దేవుని మీద నమ్మకం ఉండాలి. ఎంత నమ్మకం ఉండాలి మనకి? యెహోషువ వలె సూర్యచంద్రులు నిలిచిపోయే అంత నమ్మకం మనలో ఉండాలి. దేవుణ్ణి మహిమపరచాలంటే చిన్న చిన్న విషయాలకి ఎవరైనా దేవుని నేను ఇల్లు కట్టానంటే ఎవరైనా దేవుని మహిమపరుస్తారా? అబ్బాయి ఇల్లు కట్టారు, వీళ్ళు దేవుడు గొప్పోడు అంటారు ఎవరు? మరి ఎలా గొప్పోళ్ళు అంటారు దేవుణ్ణి చెప్పండి? సంఘం చెప్పాలి. నిన్న ఒక దైవ సేవకుడు జైపాల్ గారు వాళ్ళ మూడో అబ్బాయిని పొగుడుతున్నారు. ఒక్క వ్యక్తి ఎంతమందిని సంపాదిస్తా అన్నాడు అని పొగుడుతూ ఉన్నారు. వాళ్ళని అసూయపడేవారు ఉన్నారు, ద్వేషించేవారు ఉన్నారు, నిందించేవారు ఉన్నారు, అవమానించేవారు. వీళ్ళని బట్టి ఈ ఆ సేవకుని బట్టి దేవునికి మహిమ వస్తుంది అని చెప్తున్నారు. ఎందుకు చెప్పారు ఆ మాట? ఎందుకు చెప్పారు చెప్పండి? అతను నీ దేవుడు పిలుచుకున్న పిలుపుని తీసుకోవడం ఒక ఎత్తు అయితే, రెండవది దేవుణ్ణి మహిమపరచాలన్న ఆశతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. దేవుణ్ణి మహిమపరచాలి. వాళ్ళ వస్త్రధారణ బట్టి, వాళ్ళ వేషధారణ బట్టి, వాళ్ళ ఉన్న టీమును బట్టి దేవుణ్ణి మహిమపరచాలన్న ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. అందుకే దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని మహిమకరంగా ఉంచు. మనము దేవుణ్ణి మహిమపరిచేటట్లుగా ఉంటాను ప్రభువా నేను. ఆయన అంటే ఎప్పుడు ఏది చిన్నది చూడ్డంట. ఆయనకున్న అలవాటు ఏంటంటే, ఒకసారి ఆయన తండ్రి గారు సాక్ష్యం చెప్తే విన్నాను. ఆయన ఎప్పుడు దేనికి చిన్న చిన్న పని చేయాలని ఆశపడ్డాట. ఏదైనా ఉన్నతంగా చేయాలని ఆశపడతాడంట. ఏ పనైనా సరే చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు. అనుకున్నానంటే అన్నీ పెద్ద పెద్దగా ఆలోచిస్తూ ఉంటాడు. అనుకుని దేవుడు చూసుకుంటాడులే అని ఒకరోజు సాక్ష్యం చెప్తున్నాను. మా వాడు ఎప్పుడు ఏది చేసినా దేవునికి ఘనత వచ్చేటట్టు చేయాలనేవాడు. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నిజంగా ఈరోజు వీడిని బట్టి దేవునికి ఘనత వస్తుంది. హల్లెలూయా! ఆయన ఒక మీటింగ్ పెడితే కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది. మనము ఒక చిన్న కూటం పెడితే 10,000 ఖర్చు అయితే 10 సార్లు ఆలోచిస్తాం. అమ్మో 10,000, అమ్మో 10,000, అమ్మో 10,000 అని నిద్రపోయినా మెలకుగా ఉన్న అదే ఆలోచన వస్తుంది. కానీ ఒక్క మీటింగ్‌కి కోట్ల మీద వెళ్ళిపోతున్నా సరే దేవుని ముందు ఆ కోట్లు పనిచేయవు. హల్లెలూయా! మన ఆలోచన ఎక్కడుంది? మనం ఎక్కడున్నాం? దేవుని బిడ్డలు పైనున్న వాటిని వెదగాలి గాని కిందుండే వారిగా ఉండకూడదు. హల్లెలూయా!
దేవుని బిడ్డల ప్రార్థన సూర్య చంద్రులను ఆపేటట్లుగా ఉండాలి తప్ప ఎలా ఉండకూడదు? వాటి మీద ఆధారపడేవారిగా ఉండకూడదు. సూర్యుడిని ఆగమంటే ఆగాడు, చంద్రుడిని ఆగమంటే ఆగాడు. దేవుడు బిడ్డలు సముద్రాన్ని చీల్చేవారిగా ఉండాలి కానీ సముద్రాన్ని చూసి భయపడేవారిగా ఉండకూడదు. యెహోషువ కాలేబులు శత్రువుల్ని చూస్తే కనాను వారు స్వతంత్రించుకోలేదు. మనల్ని వెనక్కి లాగే వారిని చూసినంతసేపు మనం ముందుకెళ్ళాం. మనల్ని వెనక్కి లాగేవారిని, మనల్ని నిందించేవారిని, మనలో లోపాలను చూపించేవారు ఉండడం మంచిదే. వాటిని మనం సరి చేసుకోవడానికి ఉపయోగపడతాయి. కానీ ఆ లోపాలు నాలో ఉన్నందుకు నేను ఎలా అయిపోయాను అనుకున్నవారు ఎప్పటికీ ముందుకి వెళ్ళలేరు. మనం దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ప్రకాశించబడాలి. ఏమవ్వాలి? ప్రకాశించబడాలి. ప్రకాశించబడాలంటే ఎంత వెలుగు కావాలి? ఎంత సామర్థ్యం కావాలి? ఆ వెలుగును బట్టి దేవుడు మహిమ తెచ్చుకుంటాడంట మనల్ని. మనం చిన్నవి చేస్తే దేవునికి మహిమ వస్తుందా? రాదే. నువ్వు చిన్న పని చేస్తే అందరిలాగే నువ్వు ఉంటే దేవునికి మహిమ ఎందుకు వస్తుంది? అందరికన్నా ఉన్నతంగా ఉండాలి. హల్లెలూయా. దేవుని బిడ్డల ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి. మనం ఏమనుకుంటాం? వాళ్ళు ఇల్లు కట్టారు కాబట్టి నేను ఒక ఇల్లు కడితే చాలు. వాళ్ళకి పొలం ఉంది కాబట్టి నాకు పొలం ఉంటే చాలు. అది దేవుని బిడ్డల ఆలోచన కాదు. నీకు పొలం ఉంటే చాలా. దేవుడు నీకు ఈ ప్రపంచాన్ని ఇచ్చినప్పుడు ఇంత పొలం దగ్గర ఆగిపోతే ఎలా? ఒక సంఘం ఉంటే చాలా. దేవుడు ఏమంటున్నాడు? సర్వలోకానికి వెళ్ళు, సర్వ సృష్టికి సువార్త ప్రకటించు. అపోస్తలుడైన పౌలు 33,000 సంఘాలు కట్టాడు. ఒక్క పౌలు 33,000 సంఘాలు కట్టేటట్లుగా దేవుడు నడిపించుకున్నప్పుడు దేవుడు ఇంకా మనము అలాగ ఉండాలి ప్రభు అని అంటే ఇంకంతకన్నా ఎక్కువగా మనల్ని నిలబెట్టడా? ఇంతకన్నా గొప్పగా మనం చాలు చాలు ప్రభు, చాలు ప్రభు, చాలు ప్రభు. మన ప్రార్థన ఎక్కడ ఇంతే ప్రభు, చాలు ప్రభు, చాలు ప్రభు. ఈరోజు మాకు తినడానికి ఉంటే చాలు, కట్టుకోవడానికి ఉంటే చాలు, ఆరోగ్యం ఉంటే చాలు. ఇది మన ప్రార్థన. ఎక్కడైనా సరిపోద్దా? తినడానికి ఉంటే చాలా, కట్టుకోవడానికి ఉంటే చాలా. ఒక పేద విధవరాలు చేసిన చిన్న పని 3 సంవత్సరాల పాటు ఆమెను పోషించింది. దేవుని ఆలోచన అంత ఉన్నతంగా ఉంటుంది. మనము చేసే ప్రార్థనలు కూడా అంత ఇదిగా ఉండాలి, అంత గొప్పగా ఉండాలి. మనం ఏం చేస్తామంటే మన డిబ్బీలో ఉన్న డబ్బులే చూస్తాం. మన బ్యాంక్ అకౌంట్స్లోనో మన ఇంట్లో బీరువాల్లోనో దాచుకున్న వైపు చూసి అమ్మయ్య పర్లేదు, ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతున్నాం ముందుకి. ఏదైనా వస్తే సరిపోతాయా? ఏం పెరగాలి? మనం ఏం ఆలోచిస్తాం? కొంచెం సంపాదించుకుంటే రోగం లేకుండా అయిపోయింది, గొడవ లేదు. డబ్బులతో రోగాలు తగ్గవు, అది మన పొరపాటు. దేవుడే తగ్గిస్తాడు. నీ దగ్గర ఏముండాలి? బలమైన ప్రార్థన. రోగాన్ని నేను జయించగలననే నమ్మకం, వ్యాధి నన్ను కృంగదీయదనే నమ్మకం. నా దేవుడు నాకు తోడున్నంతసేపు నేను ఎక్కడా కూడా ఓడిపోననే నమ్మకం మనలో ఉండాలి. మీకు విషయం తెలుసా? మనలో ఉన్న భక్తి మనకొక సంకల్పం అవ్వాలి. మనలో ఉన్న భక్తి మనకొక పట్టుదల అవ్వాలి. మన భక్తి మనకి ఎదుగుదల అవ్వాలి. మరి అవుతుందా ఈరోజు? యాకోబులో ఉన్న యాకోబు భక్తి పట్టుదలగా మారిన తర్వాత యాకోబు ఆశీర్వదించబడ్డాడు. అవును కదా?
యోసేపు గురి మీదే అతని దృష్టి ఉండడాన్ని బట్టే గురి వద్దకు అతను ఆ పందెంలో అతను విజయాన్ని సాధించగలిగాడు. అనేక మందికి ఆశీర్వాదంగా మార్చబడగలిగాడు. దేవుని బిడ్డల భక్తి ఎదుగుదల అవ్వాలే తప్ప పతనం అవ్వకూడదు. ఈరోజు మనం నేర్చుకుంటున్న భక్తి పతనం అవుతుంది తప్ప ఎదుగుదల అవ్వట్లేదు. ఎందుకు ఎదుగుదల అవ్వట్లేదంటే మన ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఎదిగే వరంగా లేదు. ఫలించే వారిగా మన ఆలోచనలు లేవు. ఫలాలను ఆపేదిగా ఉంది. మనం చేస్తున్న ప్రార్థన ఫలాలను ఆపుతుంది. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తా ఉంది. అంధకారములో ఉండి మనం ఆలోచిస్తే మనకి నిజమైన వెలుగు రాదు. ఈరోజు మనం చేసే ప్రార్థన కూడా సాతానుకు తగినట్లుగా, దాని ఆలోచనలకు తగినట్లుగా మన జీవితాలు, మన ఆలోచనలు ఉంటున్నాయి. దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన వాక్యం ఏం చెప్తుంది? ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన వైపు మనం చూడాలని చెప్తున్నాడు. మనం దేని వైపు చూస్తున్నాం? పరిష్కారం లేని వాటి వైపు చూస్తున్నాం. పరిష్కారం ఇచ్చే దేవుని వైపు చూడట్లేదు. మన సామర్థ్యం వైపు చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు కొంతమంది అంటూ ఉంటారు నాతోటి, చాలా కష్టంగా ఉంటుందండి పరిస్థితులు, తట్టుకోవడం కష్టం. అప్పుడు వాళ్ళని చూసి ఏం చెప్పాలి? తీరుతాయమ్మా, దేవుడు తీరుస్తాడని చెప్తాం. ఇంకా ఏం చెప్పాలి చెప్పండి? మామూలుగా అయితే ఏం చెప్పాలి? వాళ్ళని చూసి చాలా కష్టంగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది అంటారు. ఎక్కడ లేని బాధలాలే చెప్పేసి. అప్పుడు అంటాను, దేవుని బలాన్ని చూడాలి తప్ప మన సామర్థ్యాన్ని చూడకూడదు. హల్లెలూయా. దేవుడి బలము సింహాసనం ఎక్కిస్తే మన ఆలోచన మనల్ని పాతాళానికి తీసుకెళ్ళిపోతుంది. దేవుడి వాక్యమే చెప్తుంది, నరుని హృదయంలో పుట్టే ఆలోచనలు ఎప్పుడు 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 చెడ్డగానే ఉన్నాయి. అందుకే ఎప్పుడైనా సరే దేవుని బిడ్డలు వెలిగించేవారిగా ఉండాలి తప్ప వెలుగును లేదా ఇంకొకరి వెలుగును తీసేసేవారిగా మనం ఉండడానికి లేదు. హల్లెలూయా. మనలో ఉన్న దైవ భక్తిని పెంచాలి. ఆ భక్తి మనల్ని ఎదిగే దగ్గరికి తీసుకెళ్తుంది. ఉదాహరణకి మోషే 40 దినాల ఉపవాస ప్రార్థన సమాజానికి మేలుకరంగా మార్చబడింది. ఆ ఉపవాస ప్రార్థన, అదే గనక మోషే ఉపవాసము చేయలేనయ్యా, నేను అన్ని దినాలు రాత్రి పగలు కూర్చోలేనయ్యా అంటే వెలుగయ్యేదా? మోషే ముఖం మీదకి ఆ వెలుగొచ్చేదా? ఆ ప్రకాశమానమైన పరిస్థితులు వచ్చేవా? మోషే ఎర్ర సముద్రాన్ని చీల్చే అంత గొప్ప సేవకుడు అయ్యేవాడా? కాదే. ఎప్పుడైనా సరే మనం చూసే విధానాన్ని బట్టి మన జీవితంలో ఉన్న ఎదుగుదలలు ఆధారపడి ఉంటాయి. ఈరోజు మనం కొండల్ని చూస్తున్నాం, ఆ కొండల్ని సృష్టించిన దేవుణ్ణి చూడట్లేదు. హల్లెలూయా. వచ్చే తుఫానులను చూస్తున్నాం తప్ప నోటి మాటతో తుఫానులు గద్దించిన దేవుని శక్తిని మనము చూడట్లేదు. మన విధానంలోనే, మన భక్తిలో, మన ప్రార్థనలు నెరవేర్చబడకపోవడానికి కారణాలు ఏంటి అంటే, కొండల్ని చూడకండి, కొండల్ని సృష్టించిన దేవుణ్ణి మనము చూడాలి. మనము ఎప్పుడైనా సరే దేవుని బిడ్డలు, దేవుని వాక్యం చెప్తా ఉంది. దావీదు ప్రార్థన మీరు ఎప్పుడైనా క్షుణ్ణంగా పరిశీలిస్తే అతను చెప్తూ ఉంటాడు, నా గిన్నె నిండి పొంగి పొర్లుతున్నా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా కానీ ఏ అపాయం అది చాలా తెలివైన ప్రార్థనలు, దావీదు ప్రార్థనలు. కీర్తనలు మనం చాలా సింపుల్గా తీసుకుంటాం, కానీ అతను చేసిన ప్రార్థనలు చూస్తూ ఉంటే చాలా డెప్త్గా ఉంటాయి. ఈరోజు మనము శరీరం బలహీనపరచబడిపోతే శరీరం సహకరించట్లేదు నాకు ప్రార్థన చేయడానికి. నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, అన్ని సమస్యలు ఉన్నాయి, కిడ్నీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నేను ఉపవాసాలు చేయలేను.
అంతే కదా! మనం అమ్మబ్బో! డాక్టర్ చెప్పేసారు. మీరు ఉపవాసం చేస్తే నువ్వు పని చేయవని చెప్పేసారు. పని చేయమన్నారా? చేసేయి ఉపవాసం. చేసేయండి ఉపవాసం. కిడ్నీలను సృష్టించిన దేవుడు వాటిల్ని బాగు చేస్తాడు. హల్లెలూయా! గుండెను సృష్టించిన దేవుడు వాటిని స్వస్థపరుస్తాడు. దేవునికి అసాధ్యమైంది లేదు. మనకే మన ప్రార్థనల్లో జీవం లేదు. మన ఆలోచనల్లో జీవం లేదు. పోనీ మీ నిరాశ మీకుంటే అది ఏం చేస్తున్నాం? ఈ జబ్బుని తీసుకెళ్ళి ఇంకొకళ్ళకి అంటిస్తున్నాం. చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఏమి మా పరిస్థితులను మార్చట్లేదు. మాకున్న భారం ఎంత ఎక్కువ ఉందో అంటూ ఉంటాం. దీన్ని బట్టి ఇంకో నలుగురు విశ్వాసులు ఉన్నారనుకోండి. అందులో ఒకళ్ళు ఆత్మీయంగా బలహీనంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమంటారు? ఈళ్ళకే తెచ్చలేదు, ఈళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు. మనం వచ్చే సంవత్సరం అయింది. ఇంక మనకేం తీరితే ఏమొద్దులే మనం వెనక్కెళ్దాం అంటారు. ఇప్పుడు చెప్పండి, మనం వెలిగిస్తున్నామా? ఉన్న వెలుగు తీసేస్తున్నామా? ఎప్పుడు దేవుని బిడ్డలు, అందుకే దేవుడు చెప్తున్నాడు, నువ్వు ప్రకాశించబడే స్థితిలో ఉండాలి. ప్రకాశించబడితేనే అనేక మందికి ఆ వెలుగెళ్తుంది. ఆ వెలుగులోకి ఎవరైనా ఇప్పుడు చీకట్లో ఏది చేయలేరు. వెలుగులోకి వచ్చే చేయాలి ఏ పని చేసినా. అంతే కదా! దేవుని బిడ్డల మనము కూడా చీకట్లో ఉండిపోయేవారిగా ఉండకూడదు. మనం అనేక మందిని వెలుగులోకి నడిపించవలసిన వారం కాబట్టి వెలుగులో ఉండేవారిగా మనము ఉండాలి. మన మాటలు అలాగ ఉండాలి. మనం ఎదుటి వాళ్ళకి చెప్పే విధానాలు కూడా అలాగా ఉండాలి. నీ వల్ల కాదు, అవి ఎవరైనా వచ్చి మా వల్ల కాదు మేము చేయలేము అన్నారనుకోండి, చేయగలవు. ఎందుకు చేయలేవు? నువ్వేమన్నా తెలివి తక్కువ వాడివా? తెలివి తక్కువ దానివా? నీ వల్ల ఎందుకు కాదు? నువ్వు జరుగుతుంది ఎందుకు జరగదు అని ఎప్పుడైనా చెప్తామా? వదిలే వదిలే ఇంక ముందుకెళ్ళక అయిపోయింది. అయిపోయి ఇంకొద్దు, అసలు సమస్య లేదు, వద్దు. నీ వల్ల అవ్వదు కదా, అక్కడ వద్దులే. ఎందుకు? వదిలేస్తే ఏమవుతుంది? ఉన్న స్థితి పోతుంది. అంతే కదా! చదువును మధ్యలో వదిలేస్తే ఏమవుతుంది? ఉపయోగం ఉంటుందా? దాన్ని పూర్తి చేస్తే నేను మొన్న ఒక చిన్న వీడియో చూశాను. తల్లేమో ఎంఎస్ సర్జన్ అంటే ఆపరేషన్ చేశాను. కొడుకేమో ఎంబీబీఎస్ చేశాడు. ఎంబీబీఎస్ చేసి కొడుకు వచ్చి అంటాడు తల్లి దగ్గరికి, అమ్మ నేను ఎంబీబీఎస్ చేశాను కదా, నేను డాక్టర్ని అయిపోయాను కదా, ఇంకెంతకు మించి ఏమొద్దు అంటాడు. తల్లి అంటది, నువ్వు ఎంబీబీఎస్ఏ చేసావు, నువ్వు సర్జన్ అయితే తప్ప వాల్యూ రాదంటది. కొడుకు అంటాడు, ఇంకా చదివింది చాలమ్మా, ఎంబీబీఎస్ అంటే సరిపోతుంది, ఎంతో కొంత వస్తుంది, సరిపోతుంది. తల్లి అంటది, నీ సామర్థ్యం సరిపోటు, వదిలే అంటలేదు, నువ్వు ఇంకా ముందుకెళ్ళాలి. కొడుకు అంటాడు, నేను ఇక్కడతో ఆగుతాను అంటాడు. తల్లి అంటది, ఇక్కడతో వద్దంట. ఏం ఆలోచనలో ఉంది? కొడుకు ఒక సర్జరీ చేస్తే 1 గంటకు 3 లక్షలు సంపాదించాలన్న ఆలోచన తల్లిలో ఉంది. కొడుకు ఆలోచన ఎలా ఉంది? నెలకు 3 లక్షలు వస్తే చాలన్న ఆలోచనలో కొడుకున్నాడు. ఈ అనుభవం ఈవిడికి ఎక్కడి నుంచి వచ్చింది? ఈమె ఆల్రెడీ సర్జన్ చేస్తుంది కాబట్టి, ఈమె సంపాదన గురించి ఈమెకు తెలుసు కాబట్టి కొడుకుని మలుచుకుంటుంది. మన దేవుడు ఆలోచనకి మన ఆలోచనకి అదే వ్యత్యాసం. నువ్వు వదిలేయి అని లోకం మనకు చెప్తుంది. దేవుడు చెప్తాడు, వదలొద్దు, వెళ్ళు, ఆగొద్దు, నడువు, ఆగితే మునిగిపోతావు. పేతురు సముద్రం మీద నడువు నడువు నడు అంటే పేతురు పాపం ఫస్ట్ బాగా నడిచాడు, దేవుడి వైపు చూసినని చెప్పు చక్కగా నడిచాడు. కానీ ఎప్పుడైతే ఇలా చూసాడు, ఈ బాబాయ్ నేను సముద్రం మీద నడుస్తున్నానా అనుకున్నాడో మునిగిపోయాడు కదా. మనం కూడా అంతే, దేవుని వైపు చూస్తే సముద్రం మీద నడుస్తాము, సముద్రంలో చూస్తే మునిగిపోతాం. హల్లెలూయా. దేవుని వైపు చూస్తే దేవుడు సముద్రం మీద నడిచే వ్యక్తులుగా నిలబెడతాడు, సముద్రం వైపు చూస్తే మునిగిపోయే వ్యక్తులుగా అయిపోతాం. ఎవరిది తప్పు?
మనదే. ఆయనది కాదు. మనదే. మనం కష్టం వైపు చూస్తున్నాం, ఆ కష్టం తీరట్లే. దేవుని వైపు చూస్తే ఆయనే దాన్ని తీరుస్తాడు. నువ్వు భయపడితే నీకు ఉరవుతది అంటున్నాడు. భయపడితే జీవం అంటున్నాడా? దేవుని బిడ్డల భయాన్ని విడిచిపెట్టాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు భయం వచ్చిందా? ఫెయిల్ అయిపోయినట్టే. ప్రార్థన చేస్తున్నప్పుడు మనకేం రావాలి? ధైర్యం రావాలి. నా దేవుడు నాకు ఏదైనా చేస్తాడని ఒక సంకల్పం ఉండాలి. ఒక పట్టుదల ఉండాలి. నా దేవుడి దగ్గర నుంచి నేను ఏదైనా పొందుకోగలను. దేవుడు నన్ను దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నుంచి నిలబెట్టి ఆశీర్వదిస్తాను అన్నాడన్న ఒక ఆలోచన మనలో ఉండి, అలాగ మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనలు కూడా ఆయన ఆలకిస్తాడు, సఫలపరుస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన గొప్ప దేవా, నిజమే నాయనా, కొండల్ని చూస్తూ ఉన్నాం. కొండల్ని సృష్టించిన నిన్ను కాదయా ప్రభా. నిన్ను చూసేవారిగా మేము ఉండడానికి సహాయము దయచేయండి. నువ్వు చేసిన నాయన తండ్రి సృష్టిని చూసి దాన్ని ఆధారం చేసుకున్న వరంగా కాదయ్యా, నిన్ను ఆధారం చేసుకోవాలి. వాటికి భయపడే వారంగా కాదయ్యా, నీకు భయపడాలి ప్రభా. అవును నాయన తండ్రి, నాయన నీవే నాయన కొండల్ని సృష్టించిన వాడవు. కొండ వంటి సమస్యలను తీర్చగలిగిన వాడవు నీవే. చేయమనివ్వగలిగిన వాడవు నీవే. విజయాల దిశగా నడిపించగలిగిన వాడవు నీవే. రాజ్యాలను ఇవ్వగలిగిన వాడవు నువ్వు. రాజులను చేయగలిగిన వాడవు నువ్వు ప్రభా. నీ సామర్థ్యము, నీ బలమును వైపు మేము చూస్తున్నప్పుడు నీ సామర్థ్యానికి తగినట్లుగా మేము ప్రార్థించే వారిగా ఉండడానికి, నిన్ను గణపరిచేటట్లుగా మేము ప్రార్థించే వారంగా ఉండడానికి, నీ వెలుగు ప్రకాశించబడేటట్లుగా మేము నిన్ను మహిమపరచబడేటట్లుగా నిన్ను ప్రార్థించే వారంగా ఉండడానికి మా అందరికీ మీరే సహాయం దయచేసి బలపరిచి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.